ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్వరూప్ ఆర్ఎస్జే. ఆ సినిమాను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క ఇప్పుడు స్వరూప్తోనే మరో సినిమా మొదలుపెట్టాడు. అదే వైబ్. ఇందులో సందీప్ కిషన్ హీరోగా ఎంపిక చేసుకున్నారు. సెప్టెంబర్లోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు సిద్ధమైంది. వచ్చే సోమవారం నుండి కేరళలో షూటింగ్ ప్రారంభిస్తున్నారు. అయితే మజాకా షూటింగ్ తో బిజీగా ఉన్న సందీప్ కిషన్ ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో అతని స్థానంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ను తీసుకున్నట్టు సమాచారం. రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్న బ్రహ్మానందం మూవీలో బ్రహ్మానందంతో పాటు రాజా గౌతమ్ కూడా నటిస్తున్నాడు. అతని కమిట్మెంట్ నచ్చి వైబ్లోనూ అతన్నే హీరోగా తీసుకున్నారట. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా కన్యాకుమారి. ఈ చిత్రాన్ని సృజన్ అట్టాడాస్వి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందులోని యద యద సవ్వడి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దీనిని సృజన్ అట్టాడ్రాయ్గా అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. రవి నెడమర్తి బ్యూటిఫుల్ గా ట్యూన్ చేశారు. కన్యాకుమారి సినిమా నుంచి ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, అలానే కత్తి లాంటి పిల్లవే సాంగ్ కూడా మంచి ఆదరణ పొందిందని సృజన్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మించిన మెకానిక్ రాకీ, మట్కా చిత్రాలు నిరాశకు గురి చేశాయి. అయితే వీరు నిర్మించగా G5లో స్ట్రీమింగ్ అవుతున్న వికటకవి వెబ్ సిరీస్ ఆ లోటును కొంతమేరకు తీర్చింది. దీనికి చక్కని ఆదరణ లభించడంతో వీరు ఊరట చెందుతున్నారు. వికటకవి నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకుడు. తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ లో తమ హర్షాన్ని వ్యక్తం చేసింది. అనంతరం కేక్ కటింగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు పద్యం సొబగే వేరుగా ఉంటుంది. అలాగే ఘంటసాల గానంలోని మధురమే ఓ ప్రత్యేకం. తెలుగు పద్యాలు ఘంటసాల గాత్రంలో సాగి మరింత మధురాన్ని సంతరించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. తెలుగువారికి కొన్ని ప్రత్యేకమైన ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఘంటసాల పాట కూడా ఒకటని చెప్పవచ్చు. గాయకునిగా, సంగీత దర్శకునిగా తెలుగు సినిమా రంగానికి ఘంటసాల చేసిన సేవను ఎవరూ మర్చిపోలేరు. ఆయన స్వరకల్పనలోనూ మధుర గానంతోనూ పులకింపజేసిన చిత్రాలకు కొదువేలేదు. అనేక బ్లాక్ బస్టర్స్ కు ఘంటసాల గానం, సంగీతం ప్రాణం పోసాయని చెప్పక తప్పదు. అందుకే తెలుగువారికి ఘంటసాల గానం ఓ మరుపురాని మధురం. డిసెంబర్ 4న ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా అభిమానులు ఆయన పంచిన పంచామృతం సేవిస్తూ మరింత ఆరోగ్యం పెంచుకుంటారని చెప్పవచ్చు. నటరత్న ఎన్టీఆర్, నట చక్రవర్తి ఎస్వీఆర్, భానుమతి, జమున, నాగయ్య, రాజనాల వంటి మేటి నటీనటులతో తెరకెక్కిన చారిత్రక చిత్రం బొబ్బిలి యుద్ధం. ఈ చిత్రాన్ని నట దర్శక నిర్మాత సీతారాం రూపొందించారు. ఇందులో సీతారాం వెంగళరాయుడు పాత్రను పోషించారు. చరిత్రలో నిలిచిపోయిన బొబ్బిలి యుద్ధం కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజా రంగరాయులుగా ఎన్టీఆర్, తాండ్ర పాపారాయుడుగా ఎస్వీఆర్ తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. 1964 డిసెంబర్ 4న విడుదలైన బొబ్బిలి యుద్ధం ఆరంభంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్ పేరు మీద రిపీట్ రన్స్ లో బొబ్బిలి యుద్ధం వసూళ్ల వర్షాలు చూసింది. ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో సాగిన అనేక గీతాలు విశేషాదరణ చూరగొన్నాయి.